మేడం వెంకటేష్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. హీరో చిన్న పాప ఉంది, చిన్న పాప యాక్టింగ్ ఎలా అనిపించింది? చిన్న పాప కూడా తండ్రి కూతురు ప్రేమ చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్. ఈ స్టోరీ ఎలా అనిపించిందండి? స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది, నేను కొత్తగా విన్నా, ఎప్పుడూ వినలేదు. తండ్రి సెంటిమెంట్ ఎలా అనిపించింది విక్టర్ వెంకటేష్? తండ్రి సెంటిమెంటే చాలా బాగుంది అన్నిటికన్నా ఇందులో. సంక్రాంతి పండుగకు ఇట్లా మేబీ కావచ్చు, నాకు వెంకటేష్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? హైలైట్. ఎటువంటి సినిమా చూడలేము కూడా, చూడలేము, ఇంకా రాలేదు కూడా. ఏదో చూసినా మస్తు, కానీ ఇంత ఈ రకంగా సినిమా వస్తుందని అనుకోలేదు వెంకటేష్ దేవ్. ఇప్పుడు వెంకటేష్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హైలైట్ నంది అవార్డు తర్వాత వెంకటేష్ చాలా. ఈ సినిమా చూస్తే కిర్రాకు హైలైట్. కొత్త రకం స్టోరీ. సంక్రాంతి తట్టుకుంటుందా? 3 సినిమాలు లేదు, అన్ని దీని కిందనే. ఈ సినిమా అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ స్టోరీ. తండ్రి కూతురు స్టోరీ అంటే ఎలా ఉండాలో ఆలోచించాడు. కేవలం తన కూతురునే కాకుండా సమాజంలో అందరి పిల్లల్ని కాపాడే విధంగా ఒక వెంకటేశ్వరుడు 75వ సినిమా చాలా హిట్గా చేశాడు. వీళ్ళకే కాదు, అన్ని సినిమాలతో పోల్చుకుంటే సంక్రాంతికి ఈ సినిమా చాలా హిట్ అని నేను భావిస్తున్నాను. సో నేను విక్టర్ వెంకటేష్ ఫ్యాన్ కాకుండా, సో విక్టర్ వెంకటేష్ సినిమా తీసిన విధానం చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో స్టోరీ చాలా బాగుంది. చిన్న పాప కూడా యాక్టింగ్ చాలా బాగుందండి. సో ఆ ఇంజక్షన్ 17,000 కోట్లతో కొనుక్కోవడం అనేది చాలా అసాధ్యము. అయినప్పుడు కూడా తన పాప కోసమే కాకుండా మిగతా 325 మంది పిల్లల కోసం చాలా సాహసం చేసిండు వెంకటేష్. సూపర్ హిట్గా చేశాడు, చాలా బాగుంది.